హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ స్పెషల్ స్టోరీ. మేం ప్రతిదాడి చేస్తే తప్పు అంటారు, మరి వాళ్ళు మా మీద క్షిపణులతో విరుచుకుపడితే నోరు ఎందుకు పెగలట్లేదు? మీరు మా దేశానికే రావడానికి వీల్లేదంటూ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీని ఇజ్రాయెల్ బ్యాన్ చేసింది. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తామని చెప్పుకునే మీరు ఇలా వన్ సైడ్ గేమ్ ఆడడం కరెక్ట్ కాదు. అందుకే మీ మీద నిషేధం అంటూ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ను తమ దేశంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పేసింది ఇజ్రాయెల్. దాడికి దాడి చెల్లు, మా వైపు నుంచి ఫైటింగ్ అయిపోయింది, మీరు రెచ్చగొడితే మాత్రం అటాక్స్ కంటిన్యూ అవుతాయంటోంది ఇరాన్. ఇష్టం వచ్చినట్లు మిసైల్స్ వదిలి ఫైట్ ఓవర్ అంటే ఎలా? మా రిటర్న్ గిఫ్ట్కి రెడీగా ఉండండి అంటుంది ఇజ్రాయెల్. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? పశ్చిమాసియాలో ఇప్పట్లో యుద్ధ మేఘాలు వీడతాయా, లేక మరింత దట్టంగా అలుముకొని దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటాయా? పాలస్తీనాతో మొదలైన ఇజ్రాయెల్ ఫైటింగ్లో హమాస్, హిజ్బొల్లా, హౌతీ, సిరియా, లెబనాన్, ఇరాన్ ఇలా వన్ బై వన్ జాయిన్ అవుతూ వచ్చారు. దీంతో ఇజ్రాయెల్ శత్రువుల లిస్ట్ పెరుగుతూ పోతోంది. వీరంతా ఒకరి తర్వాత ఒకరుగా అందరూ కలిసికట్టుగా ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్నారు. అయినా సరే మిమ్మల్ని అంతమొందించడమే మా లక్ష్యం, మా దేశ భద్రత, ప్రజల ప్రాణాలే ఫస్ట్, తర్వాతే ఏదైనా అన్నట్టు విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చుకున్నారు, దాడులు జరుగుతాయని ప్రిపేర్ అయ్యారు కూడా. కానీ ఇరాన్ లిమిట్స్ దాటేసిందనేది ఇజ్రాయెల్ ఆరోపణ. వందల సంఖ్యలో వరుసబెట్టి హైపర్సానిక్ మిసైల్స్ వదిలితే డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే జరిగే ప్రాణనష్టం ఊహకు కూడా అందేది కాదంటుంది ఇజ్రాయెల్. మిడిల్ ఈస్ట్లో అశాంతికి కారణం మీరంటే మీరని అందరూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న ఐక్యరాజ్య సమితి మిగిలిన దేశాలను వెనకేసుకొచ్చి తమకు సపోర్ట్ చేయలేదంటుంది ఇజ్రాయెల్. అందుకే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్పై నిషేధం విధిస్తూ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్పై గుటెరెస్ పార్షియాలిటీ చూపిస్తున్నారని, అందుకే ఆయన్ని పర్సనా నాన్ గ్రేటాగా ప్రకటిస్తున్నామన్నారు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి. పర్సనా నాన్ గ్రేటాగా అనౌన్స్ చేయడం వల్ల యాంటోనియోకు తమ దేశంలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారాయన. పేరుకి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. హమాస్, హిజ్బొల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుంచి టెర్రరిస్టులు, రేపిస్టులు, హంతకులు అందరికీ యాంటోనియో మద్దతిస్తున్నారు. మా దేశం మీద దాడి జరిగితే మాత్రం మినిమం రెస్పాన్స్ ఉండదు ఆయన దగ్గర్నుంచి అనేది ఇజ్రాయెల్ అసహనం. పనిలో పనిగా తమ దేశంపై దాడిని ఖండించలేని ఎవరికీ ఇజ్రాయెల్లో అడుగుపెట్టే అర్హత లేదంటూ తేల్చి చెప్పేసింది ఆ దేశం. అసలే క్షిపణులు కురిపించిన ఇరాన్ను ఇజ్రాయెల్ ఎలా డీల్ చేస్తుందో అన్న విశ్లేషణలు జరుగుతుండగానే యుఎన్ సెక్రటరీ జనరల్ని ఏకంగా బ్యాన్ చేయడం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్గా మారిందిప్పుడు. పశ్చిమాసియాలో ఏడాది కాలంగా ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైల్స్ దాడితో యుద్ధం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి దాడి చేస్తేనే శత్రువుని కూకటి వేలతో సహా సమూలంగా నిర్మూలించాలనే బలమైన సంకల్పంతో ఎడదగని పోరాటం చేస్తుంది ఇజ్రాయెల్. అలాంటిది దూరం నుంచి చూస్తూ ఊరుకోకుండా మధ్యలో దూరి వందల సంఖ్యలో క్షిపణులను తమ దేశం మీదికి వదిలి అల్లకల్లోలం సృష్టించాలని చూస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? సమస్య లేదు, ప్రతి దాడులకు కాసుకోండి, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటోంది. అందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఇరాన్ సహా ఎవ్వరిని వదలబోమంటుంది ఇజ్రాయెల్. అక్టోబర్ 8, 2023లో మొదటి దెబ్బ పడింది ఇజ్రాయెల్కి. ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ మారణహోమం సృష్టించారు హమాస్ తీవ్రవాదులు. డ్రోన్లు, వందల సంఖ్యలో రాకెట్ లాంచర్లతో ఇజ్రాయెల్పై దాడికి దిగారు. కొందరిని చంపారు, అనేక మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇజ్రాయెల్కి వచ్చిన టూరిస్టులను కూడా చంపి వారి శవంతో పెరేడ్ చేసి జుగుప్సకరంగా ప్రవర్తించారు. హమాస్ తీవ్రవాదుల ప్రవర్తన చూసి షాకైంది ప్రపంచం. వెంటనే అలర్ట్ అయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనాపై ప్రతిదాడులతో విరుచుకుపడ్డారు. తమ దేశం మీద మళ్లీ దాడి చేసే అవకాశం ఇవ్వకుండా, ప్రత్యర్థిని తిరిగి లేవకుండా మట్టిలో కలిపేయాలని పంతంగా ఉన్నారు ఇజ్రాయెల్ పీఎం. అందుకే ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఆయన వినడం మానేశారు. హమాస్ తీవ్రవాదులను అంతం చేసే లక్ష్యంలో భాగంగా పాలస్తీనాలో అనేక ప్రాంతాలపై దాడులు. హమాస్కి మద్దతుగా వచ్చిన మిగిలిన టెర్రరిస్ట్ గ్రూపులైన హౌతీ, హిజ్బుల్లాలతోనూ పోరు.
వారికి మద్దతుగా ఉన్న బీరూట్, లెబనాన్, సిరియా దళాలతోనూ యుద్ధం చేస్తుంది ఇజ్రాయిల్. వీళ్లందరికీ పెద్దన్నగా ఉండి వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది ఇరాన్. ఒకప్పటి ఇజ్రాయెల్ ఫ్రెండ్ అయిన ఇరాన్ ఇప్పుడు ఆ దేశాన్ని తమ ఆగర్భ శత్రువుగా చూస్తుంది. అందుకే ఓ అడుగు ముందుకేసి ఇజ్రాయిల్ మీద క్షిపణులు ప్రయోగిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 100కు పైగా క్షిపణులను ఇజ్రాయిల్ మీదకి వదిలింది ఇరాన్. దీంతో ఇరాన్కు సపోర్ట్ సిస్టమ్గా ఉన్న టాప్ లీడర్స్, కమాండర్స్ను అంతమొందిస్తూ వచ్చింది ఇజ్రాయిల్. ఇందుకు ప్రతీకారంగా రీసెంట్గా మరోసారి ఇజ్రాయిల్ మీద మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయిల్ వైపు దూసుకొచ్చిన మిసైల్స్ను చూసి ఉలిక్కిపడింది ప్రపంచం. పరిస్థితి చేయి దాటిపోతుందని, థర్డ్ వరల్డ్ వార్ తప్పదేమోనన్న విశ్లేషణలు మొదలయ్యాయి ఆల్రెడీ. కొంతమంది మాత్రం ఇజ్రాయెల్కి ఇదే అద్భుత అవకాశం. ఇరాన్కి ఆయువుపట్టుగా ఉన్న చమురు రంగాన్ని, ఆ దేశ ఆయుధ సంపత్తిని సర్వనాశనం చేస్తే మళ్లీ ఇరాన్ కోలుకోదు, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయదు. ఇజ్రాయిల్ ఆ పని గ్యారంటీగా చేస్తుందంటున్నారు. బాంబులతో భయోత్పాతం సృష్టించిన ఇరాన్ మాత్రం మా వైపు నుంచి దాడులు అయిపోయాయి, ఇజ్రాయిల్ ప్రతిదాడి చేస్తే మేం అటాక్స్ చేస్తామంటూ నంగి మాటలు చెబుతుంది. ఇజ్రాయిల్ మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటోంది. అమెరికా కూడా ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయిల్కి సపోర్ట్గా సీన్లోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ కారణంగా అరబ్ కంట్రీస్ ఒకవైపు, వెస్టర్న్ యూనియన్ ఓవైపు అన్నట్టు అయిపోయింది. మెజారిటీ దేశాలు ఇస్లాం టెర్రరిజానికి బాధితులే కాబట్టి ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇక తన దేశానికి డేంజర్ అనుకున్న ప్రతి లక్ష్యంపై వరుస దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. పరిస్థితి ముదరడమే తప్ప తేలికయ్యేలా కనిపించకపోవడంతో రష్యా, లెబనాన్, ఇజ్రాయెల్లో ఉన్న రష్యన్స్ను బ్యాక్ వచ్చేయమంటుంది. మిగిలిన దేశాలు కూడా తమ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. అంటే రేపో మాపో యుద్ధం గ్యారంటీ అన్న సిగ్నల్స్ ఇవన్నీ. మరోవైపు ఎంత కొట్టుకున్నా ఇరాన్, ఇజ్రాయెల్ డైరెక్ట్ వార్కు దిగవని కొందరు అంటున్నారు. ప్రత్యక్ష యుద్ధం రాకపోతే అందరికీ మంచిదే, లేదంటే ఇప్పటికే 2 వరల్డ్ వార్స్ చూసిన ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్కు, దాని సైడ్ ఎఫెక్ట్స్కి ప్రిపేర్ కావాల్సిందే.